రీసెంట్ గా యాపిల్ పైన సామ్సంగ్ చేసిన కామెంట్స్ చాలా వైరల్ గా మారాయి. అసలు సామ్సంగ్ యాపిల్ ని ఏమన్నదో ఇప్పుడు తెలుసుకుందామా. ఫస్ట్లీ మీ అందరికి తెలిసిందే, ఎవ్రీ ఇయర్ యాపిల్ ఒక గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తోటి వచ్చేస్తూ ఉంటుంది. సో అలానే ఈ ఇయర్ కూడా సెప్టెంబర్ 9th 2025 వీళ్ళు యాపిల్లో ఐఫోన్ 17, 17 Pro, 17 Pro Max అని చెప్పి కొత్త మోడల్స్ లాంచ్ చేయగా దానిపైన ఎయిర్ పాడ్స్ 3 Pro కూడా వచ్చేసింది. సో మీ అందరికి తెలిసిందే, ఇది స్టీవ్ జాబ్ స్టార్ట్ చేసిన ఒక ఆనవాయితీ. ఐపాడ్స్ నుండి ఎయిర్ పాడ్స్ వరకు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక లాంచ్ వస్తూనే ఉంది. సో ఈసారి ఇన్నోవేటివ్ గా ఒక ఐకానిక్ మూవ్ తోటి వచ్చేసింది. అదే ఎయిర్ పాడ్స్ 3 Pro. వీళ్ళు మీ ఆపోజిట్ పర్సన్ ఎవరేం చెప్పినా కూడా, వాళ్ళ ఏ భాషలో మాట్లాడినా కూడా, ఇది ఒక స్టేట్ కావచ్చు, ఒక కంట్రీ కావచ్చు, ఎనీ న్యూ లాంగ్వేజ్, మీరు కేవలం ఎయిర్ పాడ్స్ 3 Pro మీ ఇయర్స్ లో పెట్టుకుంటే చాలు, ఆపోజిట్ పర్సన్ ఏ భాష మాట్లాడినా కూడా మీకు అది ట్రాన్స్లేట్ అయ్యి ఆటోమేటిక్ గా అర్థమయ్యేలా చేస్తుంది. సో ఇది ఏ ఫోన్ లో ఆర్ ఏ మోడల్లో ఆర్ ఏ కంపెనీలో కూడా రాలేదు. సో వీళ్ళు ఈ ఐకానిక్ లాంచ్ తోటి వచ్చేసే కూడా నెక్స్ట్ ఏమైందంటే, కేవలం ఒకే ఒక్క ట్వీట్ తోటి సామ్సంగ్ దీన్ని ఇలా జరిపేసింది. అదేంటిది అంటే, సామ్సంగ్ వాళ్ళు 2022లో ఒక ట్వీట్ వేశారు యాపిల్ పైన, మీరు మీ ఫోన్స్ ని ఫోల్డ్ చేయలేరు అని చెప్పి. ఎందుకు తెలుసా? సామ్సంగ్ వాళ్ళు 2022 నుండి ఒక ఫోల్డ్ ఫ్లిప్ ఫోన్స్ తీసుకొని వచ్చారు. సో అదే ఫోల్డ్ అండ్ ఫ్లిప్ అండ్ సామ్సంగ్ మీ అందరికి తెలిసిందే. సో వీళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా తీసుకొని రాలేదు అని చెప్పి అదే ట్వీట్ ని మళ్ళీ 2025లో రీట్వీట్ చేసేసరికి ఇప్పుడు ఫ్యాన్ వార్ స్టార్ట్ అయిపోయి, అది యాపిల్ ఫ్యాన్స్ కి అండ్ సామ్సంగ్ ఫ్యాన్స్ కి మధ్యలో. సో దీనిపైన మీ కామెంట్స్ ఏంటో మాకు చెప్పండి. స్టే ట్యూన్ టీవీ 9 USA ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ ఇస్ నో వన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.